ఇప్పటి వరకు మనం చాలా బ్రాండ్స్ నుండి ఎలక్ట్రిక్ ఆటోస్ చూసాము, కానీ ఈ బ్రాండ్ నుంచి వచ్చే ఫస్ట్ ఎలక్ట్రిక్ ఆటోయే ఇది ఫ్రెండ్స్. ఇది నియో ఎలక్ట్రిక్ ఆటో. ఈ నియో ఎలక్ట్రిక్ ఆటో అనేది యూలర్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ ఆటో. ఇప్పటి వరకు యూలర్ కంపెనీ వాళ్ళు కమర్షియల్ వెహికల్సే మ్యానుఫ్యాక్చర్ చేశారు, వాటినే సేల్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్యాసింజర్ 3-వీలర్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి లాంచ్ చేశారు. దీని పేరు కూడా వీళ్ళు డైరెక్ట్గా యూలర్ అని పెట్టి ఏదో మోడల్ నేమ్ పెట్టకుండా ఫస్ట్ నియో అనే బ్రాండింగ్ ఇచ్చారు. బై యూలర్ అని వచ్చింది. అంటే ఇది నియో అనే బ్రాండింగ్ పైన దీంట్లో సిరీస్ ఉంటాయన్నమాట. సో దీంట్లో నియో హై రేంజ్ ఉంది, నియో హై సిటీ ఉంది, ప్రస్తుతం మన దగ్గర ఉంది నియో హై రేంజ్ అనమాట. దీంట్లో కూడా నియో హై రేంజ్ ప్లస్ హై రేంజ్ మ్యాక్స్ అనే 3 వేరియంట్స్ ఉన్నాయి. ఈ మూడు మధ్యలో మనకి రేంజ్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర ఉంది టాప్ ఎండ్ మోడల్ హై రేంజ్ మ్యాక్స్ అనమాట. దీంట్లో 261 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ వస్తుంది. రియల్ రేంజ్ ఎంత అనేది నేను వీడియోలో ముందుకెళ్ళబోయే కొద్దీ చెప్తాను. సో ఈ ఆటోని నేను సపరేట్గా వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే దీని లుక్స్ అన్నమాట. ఈ ఆటోని నేను హైదరాబాద్లో ఒక 2-3 చోట్ల రోడ్ల పైన చూశాను. అప్పుడు ఈ నియో అనే బ్రాండింగ్ చూసి నాకు అర్థం కాలేదు. యూలర్ అని ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి నేను దీని పేరుని అంతగా ఈజీగా చదవలేకపోయాను. అండ్ వెనకాల నుండి అయితే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. సో నేను ఆటో డ్రైవర్ని అడిగాను, రన్నింగ్లోనే ఆటో డ్రైవర్ని అడిగితే సో ఆయన ఇక్కడ షోరూమ్ ఉంది ఈ బ్రాండ్ అని చెప్తే అప్పుడు నేను బ్రాండ్ వాళ్ళని కాంటాక్ట్ అయితే అప్పుడు ఇది యూలర్ ఎలక్ట్రిక్ ఆటో అని నాకు తెలిసింది. అంతవరకు నేను ఇదేదో నియో కొత్త బ్రాండ్ కొత్త ఎలక్ట్రిక్ ఆటో అనుకున్నాను, కానీ యూలర్ ఎలక్ట్రిక్ ఆటో అని నాకు తర్వాత క్లారిటీ వచ్చింది. సో దీని లుక్స్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రీసెంట్గా వచ్చిన మహీంద్రా ఊడో యొక్క డిజైన్ ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉందో ఈ యూలర్ వాళ్ళ నియో ఎలక్ట్రిక్ ఆటో యొక్క డిజైన్ కూడా అంతే ఫ్యూచరిస్టిక్గా అనిపించింది. ఎస్పెషల్లీ దీని సైడ్ డిజైన్, ఆ రేర్ పార్ట్, కర్వ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ ఆటో గురించి ప్రతి విషయం తెలుసుకుందాం. అండ్ మార్కెట్లో ఉన్న మిగతా ఆటోస్తో కంపేర్ చేసుకుంటే ఇదే డిపార్ట్మెంట్లో స్టాండ్ అవుట్ అవుతుంది. దీంట్లో ఉన్న గుడ్స్ ఏంటి, బ్యాడ్స్ ఏంటి అవన్నీ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోకి వెళ్ళిపోతే నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫస్ట్ మనం ఈ ఆటో యొక్క డిజైన్ గురించి మాట్లాడుకోవాలండి. సో డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో మనకి ఎల్ఈడి లైట్స్ లేవండి. ఇక్కడ మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ ఉంది విత్ సైడ్ ఇండికేటర్ ఉంది. సో లైట్స్ అయితే చాలా భారీగా ఉన్నాయి. మధ్యలో ఇక్కడ నియాన్ బ్రాండింగ్ వచ్చింది, కింద బై యూలర్ అనే బ్యాడ్జింగ్ వచ్చింది. ఇక్కడ మనకి వైపర్ ఉంది అండ్ పెద్ద విండ్ స్క్రీన్ ఉంది. సో ఈ ఆటో సైజ్ అయితే చాలా భారీగా ఉందండి, చిన్న ఆటోస్ లాగా కాదు. బట్ దీని సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి D+3 అన్నమాట. డ్రైవర్ ప్లస్ 3 ప్యాసింజర్స్ ఈజీగా కూర్చోగలుగుతారు. దీని డైమెన్షన్స్ విషయానికి వచ్చేస్తే లెంత్ వచ్చేసరికి క్లోజ్ టు 3.8 మీటర్స్ ఉంది, హైట్ వచ్చేసరికి 1.7 మీటర్స్ ఉంది అండ్ విడ్త్ వచ్చేసరికి క్లోజ్ టు 1.4 మీటర్స్ ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాలి. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఈ ఎలక్ట్రిక్ ఆటో వస్తుందండి. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా భారీగా ఉంది. ఈవెన్ మీరు వర్షంలో నడుపుతున్నా కానీ దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ బ్యాటరీ అండ్ మోటార్ కూడా IP67 రేటెడ్ అనమాట. అంటే మీరు నీళ్ళలో కూడా దీన్ని ఈజీగా నడుపుకోవచ్చు. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇదంతా మెటల్ బాడీ అండి. ప్లాస్టిక్ చాలా తక్కువ యూజ్ చేశారు అండ్ ఇది 8.5 mm థిక్నెస్ ఉన్న మెటల్ అన్నమాట. అంటే దీని బాడీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు అండ్ 2 స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్స్ కూడా ఇచ్చారు. సో మొత్తంగా ఫ్రంట్ డిజైన్ అయితే నాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించిందండి. ఇప్పుడు ఒకసారి సైడ్ డిజైన్కి వచ్చేద్దాము. సో సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మీకు డోర్ పైన ఎలక్ట్రిక్ అని రాస్తుంది అండ్ ఇక్కడ రేర్ ప్యానల్ పైన హై రేంజ్ మ్యాక్స్ అని రాస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్, దీన్ని మ్యాక్స్ అని అంటారు. సో ఫస్ట్ మనం డ్రైవర్ క్యాబిన్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ఇక్కడ చూసారు కదా 205 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో నేను ఎక్కాలంటే ఒక స్టెప్ ఇలా పైకి ఎక్కి డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్ళాలి. అండ్ 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి మనకి ఈ డ్రైవర్ క్యాబిన్, ఈ డ్రైవర్ సీట్ కూడా కొంచెం హైట్లో ఉన్నట్టే ఉంటుంది. రోడ్డు పైన నడిపేటప్పుడు మీకు ఒక కమాండింగ్ పొజిషన్ ఉంటుంది అండ్ ముందున్న వెహికల్స్ అన్ని చాలా క్లియర్గా కనిపిస్తాయి. నేను షోరూమ్ నుండి ఇక్కడ వరకు ఈ వెహికల్ని నడుపుకుంటూనే తీసుకొచ్చాను. ఈ వెహికల్ని నేను ఉప్పల్లో ఉన్న ప్రగతి యూలర్ షోరూమ్ నుండి పికప్ చేసుకున్నాను. మీరు ఎవరికైనా ఈ వెహికల్ని చెక్అవుట్ చేయాలనుకుంటే ఉప్పల్లో ఉన్న ప్రగతి యూలర్ షోరూమ్ని విజిట్ చేయండి. సో ఇక డ్రైవర్ క్యాబిన్ గురించి మాట్లాడుకుంటే సీటింగ్ కంఫర్ట్ బాగుందండి. వెనకాల బ్యాక్ రెస్ట్ యొక్క పొజిషన్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ హ్యాండిల్ కూడా చాలా ఈజీగా ఉంది. లెఫ్ట్ సైడ్ బటన్స్ ఏమీ లేవు, రైట్ సైడ్ మనకి అన్ని బటన్స్ ఉన్నాయి. ఫ్రంట్, న్యూట్రల్, రివర్స్, ఈకో మోడ్ అండ్ టర్బులెన్స్ మోడ్ ఉంది. ఈకో మోడ్ లో అయితే 45 స్పీడ్ వెళ్తుంది, టర్బులెన్స్ మోడ్ లో 60 kmph స్పీడ్ వెళ్తుంది. అండ్ బటన్స్ అన్ని ఇక్కడ కింద ఇచ్చారండి. వైపర్ బటన్, హెడ్ ల్యాంప్ బటన్, పార్క్ ల్యాంప్ బటన్, హజార్డ్ లైట్ బటన్ సపరేట్ గా ఇచ్చారు. కీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది అండ్ మధ్యలో హ్యాండిల్ లాక్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. డిస్ప్లే ఆన్ చేసేస్తే దీంట్లో చాలా మంచి బేసిక్ డిస్ప్లే ఇచ్చారండి. ఈ డిస్ప్లేలో ఓడోమీటర్ ఉంది, స్పీడ్ చూపిస్తుంది, ఏ మోడ్ లో వెళ్తున్నాను చూపిస్తుంది, టైం చూపిస్తుంది అండ్ వెహికల్ లో ఇంకెంత బ్యాటరీ మిగిలిందని చూపిస్తుంది. అండ్ డ్రైవర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక USB ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో హెడ్ రూమ్ అయితే చాలా బాగుందండి. సో డ్రైవర్ క్యాబిన్ లో నాకు కంప్లైంట్ చేయడానికి ఏమీ కనిపించలేదు. అండ్ ఇక్కడ లెగ్ స్పేస్ కూడా ఈవెన్ చాలా బెటర్ గా ఇచ్చారు. కొన్ని కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ యూలర్ ఎలక్ట్రిక్ ఆటో లెగ్ స్పేస్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్యాసింజర్ క్యాబిన్ లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఇలా మనం డోర్ ఓపెన్ చేయాలి. సో 205 mm గ్రౌండ్ క్లియరెన్స్, దట్ టు ఇక్కడ మనకి బ్యాటరీ ప్యాక్ వచ్చేస్తుంది కాబట్టి ఈ ప్యాసింజర్స్ కూర్చునే క్యాబిన్ అయితే ఇంకా హైట్ లో ఉంది. ప్యాసింజర్స్ ఈజీగా ఎక్కడానికి వీళ్ళు ఒక స్టెప్
స్టెప్ను కూడా ఇచ్చారు. ఒక ఎలక్ట్రిక్ ఆటోలో ఇంతవరకు నేను ఇలాంటి స్టెప్ సిస్టమ్ని చూడలేదు. బజాజ్ ఆటోస్లో ఇచ్చారు, బట్ అది మొత్తం టాప్ ఎండ్ వేరియంట్లో ఇచ్చారు. అది భారీ ఆటో అన్నమాట. సో ఇక్కడ ఈ స్టెప్ యొక్క హెల్ప్ తీసుకొని ఇక్కడ పట్టుకొని ఈ సెకండ్ ప్యాసింజర్ క్యాబిన్లోకి మనం అడుగు పెట్టాలి. ఇక ప్యాసింజర్ క్యాబిన్ కంఫర్ట్ చూసుకుంటే చాలా బాగుందండి. ముగ్గురు ఈజీగా కూర్చోగలుగుతారు. నాలుగు సన్నగున్న వాళ్ళైతే నలుగురు కూడా కూర్చోగలుగుతారు. కాకపోతే ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ కొంచెం హైట్ వచ్చిందండి. సో దానివల్ల మీకు అండర్ థై సపోర్ట్ అనేది ఇలా ఉంటుంది. సో లెగ్ రూమ్ అయితే యాంపుల్ ఉంది. ముగ్గురు కూర్చుంటే లగేజెస్ పెట్టుకోవడం కొంచెం కష్టమే. మరి లగేజ్ ఎక్కడ పెట్టాలంటే వెనకాల వీళ్ళు లగేజ్ పెట్టుకోవడానికి సపరేట్ స్పేస్ ఇచ్చారు. ఇంకా సేపట్లో దాన్ని కూడా చూపిస్తాను. బట్ ఇక్కడ ప్యాసింజర్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ముగ్గురు ప్యాసింజర్స్ ఈజీగా కూర్చునేలా వీళ్ళు సీట్ని తయారు చేశారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్యాసింజర్కి ఒక ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. మహీంద్రా ఊడోలో నేను చూశాను, బట్ అది సపరేట్గా డ్రైవర్ పెట్టించాలి. బట్ ఈ నియో ఎలక్ట్రిక్ ఆటోలో మాత్రం స్టాక్గానే మనకి ప్యాసింజర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. సో ఇది ప్యాసింజర్ కంఫర్ట్ అండ్ ప్యాసింజర్ క్యాబిన్ యొక్క కంఫర్ట్. ఇప్పుడు ఒక్కసారి వెనక సైడ్ వెళ్ళిపోదాము. అండ్ మీకు రేర్ టైర్ ఇలా ఉంటుంది. రేర్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి అండ్ రేర్లో మనకి ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఇచ్చారు. సో ఇక రేర్ సైడ్ ఎలక్ట్రిక్ ఆటో యొక్క డిజైన్ ఇలా ఉంటుంది. సో నేను మెయిన్గా అట్రాక్ట్ అయింది ఈ పార్ట్ కన్నమాట. ఈ ప్యానెల్ ఎవరు డిజైన్ చేశారో కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ నియో అనే బ్యాడ్జింగ్ ఉంది, ఇక్కడ హై రేంజ్ అనే బ్యాడ్జింగ్ ఉంది, కింద ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఇచ్చారు. మిగతాదంతా చాలా ప్లేన్ ఉందండి. అండ్ ఈ కర్వ్ చూసారా, ఈ కర్వ్ అయితే నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ స్టెబిలిటీ కోసం కూడా ఈ డిజైన్ ఉపయోగపడుతుందని కంపెనీ అండ్ షోరూమ్ వాళ్ళు నాతో చెప్పారు. సో ఈ ప్యానెల్, ఈ కర్వ్ అయితే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. సో వెనక నుండి మాత్రం చాలా అందంగా ఉంది. నేను మాటల ద్వారా దీన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, కానీ మీరు నిజంగా చూస్తేనే ఈ డిజైన్ యొక్క ఫీల్ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి దీని స్టాప్ ల్యాంప్ వచ్చింది అండ్ సైడ్ ఇండికేటర్స్ వచ్చాయి. సో ఈ రేర్ టైల్ సెక్షన్ మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీంట్లో ఉన్న మోటార్ వచ్చేసరికి 9 kW పీక్ పవర్ మోటార్ అన్నమాట. స్పీడ్ చెప్పాను కదా, ఈకో మోడ్లో 45 kmph అండ్ మీరు టర్బులెన్స్ మోడ్లో వెళ్తే 60 kmph స్పీడ్ వెళ్తుంది. అండ్ ఇక్కడ రేర్ సైడ్లో లగేజ్ పెట్టుకోవడానికి కూడా కంపెనీ వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ చార్జర్ బాక్స్ని షోరూమ్ వాళ్ళు ప్లేస్ చేశారు. అండ్ ఇది ఈ ఎలక్ట్రిక్ ఆటోతో పాటు వచ్చే 3.3 kW ఆన్బోర్డ్ ఛార్జర్ యొక్క కేబుల్ అన్నమాట. ఛార్జర్ మీకు ఆటో లోపలే ఉంటుంది. జస్ట్ ఈ కేబుల్ క్యారీ చేస్తే చాలు, మీరు డైరెక్ట్గా ఈ ఎలక్ట్రిక్ ఆటోకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ ఎక్కడ నుండి పెట్టాలి అని నేను చూపించలేదు కదా. సో ఇక్కడ ప్యాసింజర్స్ కూర్చునే సీటు కింద ఛార్జింగ్ పోర్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. 10 to 80% ఛార్జింగ్ మనకి ఒక 3.5 hours అయిపోతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మేబీ ఒక 5.5 to 6 hours టైం పట్టే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక బ్యాటరీ అండ్ రేంజ్ గురించి మాట్లాడుకుందామండి. సో దీంట్లో 3 వేరియంట్స్ అన్నాను కదా, ప్రస్తుతం షోరూమ్స్కి 2 వేరియంట్స్ వస్తున్నాయి. ప్లస్ మిడ్ వేరియంట్ అండ్ మ్యాక్స్ టాప్ ఎండ్ వేరియంట్. ప్లస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 11.56 kWh లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది. కంపెనీ వాళ్ళు 205 కిలోమీటర్ల IDC రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ ఒక 170 కిలోమీటర్లు వస్తుంది. సో ఈ ప్లస్ వేరియంట్ పైన కంపెనీ వాళ్ళు 6 years or 1.5 lakh kilometers బ్యాటరీ వ్యారంటీని ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ప్లస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 3,78,000 ఉంది. ఆన్ రోడ్ కాస్ట్ ఇక్కడ హైదరాబాద్లో 3,82,000 ఉంది. ఇక మన ముందున్న మ్యాక్స్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 13.44 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందండి. కంపెనీ వాళ్ళు 261 కిలోమీటర్ల IDC రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. మనకి రియల్ టైమ్ కండిషన్స్లో 200 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది. అండ్ మార్కెట్లో ఉన్న ప్రస్తుతం అన్ని ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా 200 కిలోమీటర్ల రియల్ రేంజ్ని ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీ వాళ్ళు ఈ వేరియంట్ పైన 6 సంవత్సరాలు లేదా 1,75,000 కిలోమీటర్ల వ్యారంటీని ఆఫర్ చేస్తున్నారు. దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 4,17,999 రూపాయలు ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఆన్ రోడ్ కాస్ట్ 4,22,000 ఉంది. ఓవరాల్ వెహికల్ పైన మీకు 5 సంవత్సరాలు 1,25,000 కిలోమీటర్ల వ్యారంటీ లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోతో పాటు మీకు షెపర్డ్ అనే ఒక యాప్ వస్తుందండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ వెహికల్ యొక్క లైవ్ లొకేషన్, దీని ట్రాకింగ్ అండ్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఛార్జింగ్ ఎంత ఉంది, లైవ్ లొకేషన్ ఇవన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఈ యూలర్ నియో ఎలక్ట్రిక్ ఆటో యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో మీరు దీని ప్రైజింగ్ చూసుకున్నా, వ్యారంటీ చూసుకున్నా, ప్రైస్ చూసుకున్నా, మార్కెట్లో కాంపిటీటర్స్ ఏవైతే ఆఫర్ చేస్తున్నారో ఈ నియో ఎలక్ట్రిక్ ఆటో కూడా ఇంచుమించుగా అదే ఆఫర్ చేస్తుంది. బట్ ఇక్కడ స్టాండ్అవుట్ అయ్యే విషయం ఏంటంటే దీని లుక్స్, రోడ్ ప్రెజెన్స్, బిల్డ్ క్వాలిటీ అండ్ రైడ్ క్వాలిటీ అనమాట. ఎలక్ట్రిక్ ఆటో నేను డ్రైవ్ చేశాను. డ్రైవ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంది. హైట్ చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నాకన్నా హైట్ ఉంది ఎలక్ట్రిక్ ఆటో. లుక్స్ పరంగా మాత్రం ఇది కిల్ చేస్తుంది. రోడ్డు పైన వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఏంటి ఎలక్ట్రిక్ ఆటో, ఏ బ్రాండ్ అని ఖచ్చితంగా అడుగుతారు. సో ఎవరికైతే లుక్స్ ఇవన్నీ మ్యాటర్ అవుతాయో వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఆటోని కన్సిడర్ చేయొచ్చు. అండ్ సేవింగ్స్ గురించి మీకు తెలిసిందే అండి. 13 kWh బ్యాటరీ అంటే 13 యూనిట్లు మీరు ఛార్జింగ్ పెట్టేస్తే మీకు ఇది 200 కిలోమీటర్లు తిరుగుతుంది. సో పెట్రోల్, డీజిల్ ఈ రోజుల్లో ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోస్ మనకి ఖచ్చితంగా సేవింగ్స్ తెచ్చి పెడతాయి. సో ఇది ఈ నియో ఎలక్ట్రిక్ ఆటో యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే. మరి ఈ ఎలక్ట్రిక్ ఆటో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో హెల్ప్ఫుల్గా
అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.